వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుని కలిసి టెస్టులు చేయించుకున్నప్పటికీ వ్యాధి నిర్ధారణ కాక చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావడం చూస్తూనే ఉంటాం. మరి ఏ సమస్య లేకుండానే రాబోయే వ్యాధిని ముందుగానే ఫుల్ బాడీ స్కాన్ చేసి సమస్య నుంచి బయటపడేందుకు చక్కటి పరిష్కారం ఉందంటున్నారు సంజీవని క్లినిక్ డాక్టర్ మధుబాబు గారు. మధుబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ ఎక్విప్మెంట్ ఏంటి అసలు? బ్లడ్ టెస్ట్ ఎటువంటి బ్లడ్ శాంపిల్స్ లేకుండా అండ్ బాడీ స్కాన్స్ ఏం లేకుండా ఎలా ఉపయోగపడుతుంది? ఇది బేసికల్గా బాడీలో ఉన్నటువంటి రెజొనెన్స్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. మన బాడీలో ప్రతి సెకండ్కి 5 మిలియన్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అదే 5 మిలియన్ సెల్స్ మళ్ళీ రీప్లేస్ అవుతుంటాయి. అంటే మొత్తం మీద టోటల్ బాడీలో లివర్ నుంచి, స్ప్లీన్ నుంచి, హార్ట్ నుంచి, లంగ్స్ నుంచి ఇలా డిఫరెంట్ పార్ట్స్ నుంచి పోతాయి. ఆ పోయినటువంటి సెల్స్ మళ్ళీ రీప్లేస్ కావాలి. అప్పుడే హెల్త్ కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన బాడీలో ఏదైనా సరే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వచ్చే కండిషన్ ఉంటే ఎన్ని సెల్స్ డ్యామేజ్ అయిపోయాయో అంతకన్నా తక్కువ రీప్లేస్ అవుతాయి. దాంతో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్కాన్ ఏం చేస్తుందంటే ఆ లోపలికి వెళ్ళే పర్టికులర్గా ఆ ఆర్గాన్ దగ్గర ఆగుతుంది. ఆగి పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది అసెస్ చేసి అది ఏ రేంజ్లో ఉంది, ముందు ఏజ్, హైటు, వెయిట్ ప్లస్ ఫీమేలా అన్నది చూసి మేము ఫీడ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని దిస్ ఏ 15 to 20 years రీసెర్చ్ వర్క్ మీద ఓకే ఈ రెజొనెన్స్ ఇంత ఉంది కాబట్టి వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ముందే చెప్తారు. ఇది బేసికల్గా ఆస్ట్రోనాట్ టెక్నాలజీ. అంటే ఆస్ట్రోనాట్స్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ తీయలేరు, వాళ్ళకి ఎక్స్రేస్ పాస్ కావటువంటి ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు ఇటువంటి టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు. జస్ట్ టెర్మినల్ అని పట్టుకునేవాళ్ళు. కింద ఉన్నటువంటి సైంటిస్టు ఎవ్రీ సెకండ్ వాళ్ళ బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి, రాబోతున్నాయి, దాని గురించి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని ముందే కింద నుంచి వాళ్ళకి వార్న్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దీన్ని కామన్ మ్యాన్కి అరేంజ్ చేయడానికి హెచ్ఎంఎస్ అని చెప్పి బేసికల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి బేసికల్గా అది ఇంకా దాన్ని సింప్లిఫై చేసి కామన్ మ్యాన్కి కూడా వచ్చేదానికి ఏడిటీ ప్రివెంటివ్ స్కాన్ అని చెప్పి ఇచ్చారు. సో దీంట్లో రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటంటే 1 yearలో ఏం రాబోతున్నాయి, 6 monthsలో ఏం రాబోతున్నాయి, ప్రజెంట్ ఏం ప్రాబ్లమ్స్ ఆన్ ద వే ఉన్నాయి ఆల్రెడీ చెప్తారు. ప్లస్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి ఏం ప్రికాషన్స్ ఇప్పుడే తీసుకోవాలి మీరు. ఎందుకంటే 70 to 80% మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఎలా నిద్రపోతున్నాము, ఎలా పడుకుంటున్నాము, ఏం తింటున్నాము, ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నాము, మన టెన్షన్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకునే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. వాటిని జస్ట్ కరెక్ట్ చేసుకుంటే చాలు. 80% ప్రాబ్లమ్స్ని డాక్టర్ సపోర్ట్ లేకుండానే చేయొచ్చు. ఇది బేసికల్గా నేచర్ క్యూర్ స్కాన్ అంటారు, అలోపతి స్కాన్ కాదు. బయట వచ్చేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ అక్యురసీ లెవెల్ ఈజ్ 80 to 90% కరెక్ట్గా చెప్పగలుగుతుంది. ఓకే, అయితే ఎలాంటి సమస్యల్ని ముఖ్యంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయి? శరీరంలో ఒకసారి ఆ టర్మినల్ ఎండ్ పట్టుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు ఉంటే బయటపడే అవకాశం ఉంది? ఎంతకాలం ముందు బయటపడే అవకాశం? ఆల్మోస్ట్ ఆల్ 1 year ముందు మనం ప్రివెంట్ చేయొచ్చండి. మీకు ఇది రాబోతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. లేడీస్కి ఎస్పెషల్లో మా ఎక్స్పీరియన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా బాగా చెప్తుంది. మినిమం 1 cell వేరియేషన్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా బ్రెస్ట్ క్యాన్సర్ టెండెన్సీ ఉందా లేదా చెప్తుంది. పీసీఓడి అంటారు, అంటే ఓవరీస్లో సిస్టల్ ప్రాబ్లం లాంటివి ఉంటాయి, అటువంటి యాక్యురేట్గా చెప్తుంది. థైరాయిడ్ కేసెస్ అయితే మేము చాలా చూసాం. బయట టెస్టులు చేయిస్తే థైరాయిడ్ ప్రాబ్లం ఉందన్న కేసులు ఇక్కడికి వస్తే నార్మల్ వచ్చిన కేసులు ఉన్నాయి. మళ్ళీ రీటెస్ట్ చేయిస్తే అది కన్ఫర్మ్ కాలేదు, నార్మల్ వచ్చిన కేసులు ఉన్నాయి. ఇటువంటి కేసెస్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మా దగ్గర ఉన్నాయి. ప్లస్ ఇది కాకుండా లివర్, స్ప్లీను, హార్ట్, లంగ్స్, బోన్స్, కిడ్నీస్, మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది. దీంట్లో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ కండిషన్ చెప్తుంది. మీ స్కిన్ డ్రైనెస్ ఎలా ఉంది, ప్లస్ స్కిన్ మీద డెడ్ స్కిన్ ఎంత పేరుకుంటుంది, దానికి హైడ్రేషన్ ఎలా ఉంది, స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయా రావట్లేదా, దాని రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉందో చెప్తుంది. ప్లస్ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్, వాటర్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. అంటే బయట ఒక విధంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఎన్ని వస్తాయి, దాన్ని మించిన రిపోర్ట్స్ దీంట్లో వస్తాయి. రైట్ డాక్టర్, మీరు చెప్తున్నారు అన్ని సమస్యలు ప్రివెంట్ చేస్తుంది అని. ఈ నేపథ్యం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ సంబంధించి ఇలాంటి టెస్ట్ అనేది చాలా ఉపయోగం. సో మీరు మాకు ప్రాక్టికల్గా చేసి చూపించగలరా? మనతో వెంకట్ గారు కూడా ఉన్నారు. సో మీరు ఆయనకి చేసి మా ప్రేక్షకులకు లైవ్లో దాని ఫంక్షనింగ్ చూపించగలరా ఒకసారి? షూర్ అండి. What are the steps first to be taken? ఫస్ట్ వీళ్ళు తీసుకునే వాళ్ళు ఫుడ్ 3 hours, ఫుడ్ తిన్న తర్వాత 3 hours గ్యాప్ ఇచ్చి రావాలి. బాడీ మీద ఎటువంటి మెటల్స్ ఉండకూడదు. ప్లస్ ముందు రోజు ప్రాపర్ నిద్ర ఉండాలి.
ప్లస్ Okay. వచ్చే ముందు స్ట్రెయిన్ అయి రాకూడదు, ఏదో ఎక్సర్సైజ్ చేసి అలసిపోయి రాకూడదు, కాస్త రిలాక్స్డ్ కండిషన్లో ఉండాలి. లేడీస్ అయితే ప్రెగ్నెన్సీ టైం కానీ ప్లస్ పీరియడ్స్ టైంలో రాకూడదు. డిసీజ్ ఆల్రెడీ ఫీవర్తో సఫర్ అవుతే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి అక్యూట్ ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు మాత్రం తీయకూడదు. రిలాక్స్ మామూలుగా ఉండాలి. ప్లస్ జనరల్ హెల్త్ అంటే డైలీ యాక్టివిటీస్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తున్న కండిషన్లో మాత్రమే తీయాలి. ఓకే. సో ప్రాసెస్ ఎంత అండి మొత్తం ఈ టెస్ట్ టైం ఎంత పడుతుంది? 2 minutes పడుతుందండి. రైట్ హ్యాండ్ తీస్తారు, రైట్ హ్యాండ్కి 1 minute పడుతుంది, లెఫ్ట్ హ్యాండ్కి 1 minute పడుతుంది. సో అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎందుకు తీస్తారంటే ఇది రెజనెన్స్ కాబట్టి రైట్ హ్యాండ్లో పట్టుకున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆర్గన్స్ కరెక్ట్గా చెప్తుంది. అంటే లివరు ప్లస్ రైట్ లంగ్ తీసుకోవడం ఒకటి, ప్లస్ రైట్ సైడ్ కిడ్నీస్ ఇవి బాగా చెప్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళేతలకి హార్ట్, స్ప్లీన్ ప్లస్ లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఇవి చెప్తుంది. అల్టిమేట్గా సెకండ్ రిపోర్ట్ ఇచ్చేప్పుడు ముందున్న రిపోర్ట్ని డ్రాగ్ చేసుకుని ఫైనల్ రిపోర్ట్ మనకి ఇస్తుంది. ఓకే. సో ఈ వచ్చే రిపోర్ట్ దీంట్లో ఒకటి ఎస్పెషల్లీ బెనిఫిట్ ఏంటంటే బయట మనకి ఎక్కడైనా టెస్టులు చేస్తే మళ్ళీ దానికి రెమెడీస్ ఏంటనేది మళ్ళీ డాక్టర్ని కలవాలి. కానీ దీంట్లో రిపోర్ట్తో పాటు మళ్ళీ ప్రిస్క్రిప్షన్ మేము పంపిస్తాం, కంపెనీకి పంపిస్తాం. యాక్చువల్గా ఇది హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. సో రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాక్ పంపిస్తాం వాళ్ళకి. సో ఒక 5-6 hours టైం తీసుకొని దానికి ప్రిస్క్రిప్షన్ జనరేట్ అయ్యి వస్తుంది. ఏ ప్రాబ్లం ఇప్పుడు 1 year లోపల రాబోయే ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి కాబట్టి ఏం చేయాలి మీరు అన్నది క్లియర్ కట్గా మన ముందు పెట్టేస్తుంది. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నది. ఓకే. సో లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అండి. సో రైట్ హ్యాండ్ పట్టుకోండి అంగడి గారు. సో 2 sides తీసిన తర్వాత అది ప్రాసెస్ చేసి ఫైనల్ రిపోర్ట్ని ఇస్తుంది మనకి. విత్ ఇన్ మినిట్లోనే ఇచ్చేస్తుంది. విత్ ఇన్ 1 minute మనకి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీస్తున్నాం. బయట ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ అంటే కనీసం ఒక 2-3 రోజుల ముందు ప్రిపరేషన్ ఉంటుంది. ప్లస్ దానికి ఆ బ్లడ్ తీయడం కానివ్వండి, రేస్కి ఎక్స్పోజ్ కావడం, ప్లస్ ప్రాసెస్ ఆఫ్ 1 day కంప్లీట్గా చేయాలి. బట్ ఈవెన్ రిపోర్ట్ రావడానికి కూడా టైం పడుతుంది. రిపోర్ట్ రావడానికి డ్రాబ్యాక్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దిస్. వస్తుంది. ప్లస్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కావాలి. ఆ టెర్మినాలజీ అర్థం కాదు. బట్ దీంట్లో వచ్చే రిపోర్ట్ కింద మళ్ళీ పారామీటర్స్ ఇస్తారు. ఆ రీడింగ్ అంటే ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువ ఈవెన్ కామన్ లేమ్యాన్ కూడా చదువుకోవచ్చు. ఓకే. అండ్ ముందు మనం ఏమైనా పర్టికులర్స్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అబౌట్ ద ఏజ్ అండ్ వెయిట్ అండ్ ఆల్? ఫస్ట్ వాళ్ళ హైట్, వెయిట్ ప్లస్ ఏజ్, దాంతోపాటు మేలా ఫీమేలా, ఓకే, ఇంతే చాలు. ఇవి సరిపోతాయి. సో ప్రతి పార్ట్ చూపిస్తుంటుంది. బోన్స్, కార్టిలేజ్ ఎలా ఉందో చెప్తుంది, స్పైన్ ఇప్పుడు మనకు డిస్ప్లే. ఇన్ దిస్ 1 minute ఆఫ్ టైం మొత్తం అంతా అనలైజ్ చేస్తున్నారు. ఈ మిషన్ లో కనిపిస్తుంటుంది ఎక్కడ వెళ్ళి ఆగుతుంది. అది సెకండ్స్ ఆగుతుంది, 10 seconds 15 seconds అలా ఆగుతుంది. సో ఆ టైంలో అది స్కాన్ చేస్తుంది. ఆల్రెడీ రిఫరెన్స్ రేంజెస్ కూడా అక్కడ మీరు ఫిక్స్ చేసి ఉంచుతారా? రిఫరెన్స్ రేంజెస్, మీటర్ అయిపోయిందండి. ఓకే. మీటర్ రేంజెస్ ఎవ్రీథింగ్ ఉంటుంది. దట్స్ ఇట్. గెస్ట్ రిపోర్ట్ కొట్టగానే మనకు వచ్చేస్తుంది. దెన్ హార్ట్లో ఉన్నటువంటి వెంకట గారు మీ బాడీలో బ్లడ్ థిక్నెస్ ఎక్కువ ఉంది. సో బ్లడ్ సెల్స్ ఎక్కువ అవుతున్నాయి, మీవి కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంది, బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంది, అలాగే వాస్కులర్ రెసిస్టెంట్, బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ కావట్లేదు బ్లడ్ వచ్చినప్పుడు, దానివల్ల ఫ్లో స్లో అవుతుంది, మీరు తీసుకున్నటువంటి ఆక్సిజన్ సరిగ్గా బాడీకి సప్లై కావట్లేదు. అంటే మీ బాడీలో ఐరన్ తక్కువ ఉంది, స్ట్రోక్ వాల్యూమ్ ఒక హార్ట్ బీట్కి రావాల్సినటువంటి బ్లడ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. బేసికల్గా మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, చేస్తున్నారా? లేదు. సో ఇట్స్ ద మెయిన్ ప్రాబ్లం. లెఫ్ట్ వెంట్రికల్ ఎఫెక్టివ్ పంప్, లెఫ్ట్ హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, కొరోనరీ ఆర్టరీ ఎలాస్టిసిటీ కూడా తగ్గుతుందండి. అంటే దీనివల్ల ఏంటంటే మీ హార్ట్లో ఉన్నటువంటి వాల్స్ క్లోజింగ్ ఓపెనింగ్లో కోరిలేషన్ లేదు. అంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మైల్డ్ చూపించాయి. అంటే మీరు నెగ్లెక్ట్ చేస్తే రాబోయే 1 yearలో మీకు బీపీ వచ్చే ఛాన్సెస్ బాగున్నాయి. ఓకే. సో వాట్ ఆర్ ది అదర్ చేంజెస్? ఇంకా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్లో మీకు గ్యాస్ట్రిక్ పెరిస్టాల్సిస్ ఫంక్షన్ తక్కువ ఉంది. అంటే మీరు ఫుడ్ తింటే 3 hours స్టమక్ నుంచి ఇంటెస్టైన్కి వెళ్ళట్లేదు, 4 గంటలు 4.5 గంటల టైం తీసుకుంటుంది. దీనివల్ల గ్యాస్ ఫామ్ అయ్యి బ్లోటింగ్ లాగా ఫీల్ అవుతారు. కొంచెం తిన్నా కానీ హెవీగా ఉంటుంది, మళ్ళీ తినాలని అనిపించి తేన్పులు రావడం లేదా అరిగినట్టు అనిపించదు మీకు బేసికల్గా. దెన్ స్మాల్ ఇంటెస్టైన్ పెరిస్టాల్సిస్ కూడా అలాగే ఉంది. దీనివల్ల ఎప్పుడైనా సరే మీరు వాటర్ తాగడం కొంచెం తక్కువైనా కానీ మీకు హార్డ్ స్టూల్స్ ప్లస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లాగా వస్తూ ఉంటుంది, నిద్ర సరిగా పట్టదు బేసికల్గా. లివర్ ఫంక్షన్, లివర్లో ఎవ్రీథింగ్ ఫైన్ అండి, ప్రోటీన్, ఎనర్జీ ప్రొడక్షన్, డీటాక్సిఫికేషన్, బయల్ సెక్షన్ బాగుంది. లివర్లో ఫ్యాట్ పెరుగుతుందండి, ఫ్యాటీ లివర్. అంటే మీ లివర్లో 1/3 ఆఫ్ ద లివర్ ఈజ్ ఫిల్టర్డ్ విత్ ఫ్యాట్. అంటే ఈ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే మీరు వెయిట్ తగ్గాలి ఖచ్చితంగా. ఓకే. గాల్ బ్లాడర్ బాగుందండి, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
ప్యాంక్రియాస్ బాగుంది, మీకు ఏమి డయాబెటీస్ వచ్చే ఛాన్స్, టైప్ 1 డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ తగ్గడం మూలంగా వచ్చేటువంటి డయాబెటీస్ ఛాన్స్ అయితే మీకు లేదు. కిడ్నీ ఫంక్షన్, కిడ్నీస్లో కూడా కొంచెం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, కిడ్నీలో ఎంచిపోవడం అంటే యూరిన్లో కనిపిస్తుంది. మీరు కొంచెం ప్రోటీన్ తగ్గించాలి. మేబీ నాన్ వెజిటేరియను ప్లస్ దాళ్ళు, ఈ సోయాబీన్స్, మీల్ మేకరు, ఈ అమెరికన్ స్వీట్ కార్న్ ఇటువంటి బాగా తింటున్నారు అనుకుంటా. నాన్ వెజిటేరియన్ ఎక్కువ. ఓకే, ఎక్సర్సైజ్ సరిగ్గా మీరు ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ తింటే బాడీకి పడుతుంది, లేకపోతే ఇలా యూరిక్ యాసిడ్గా మారుతుంది, కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాబ్లం వస్తుంది. లంగ్ ఫంక్షన్ ఫైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మేబీ బయట తిరుగుతారు అనుకుంటా మీరు ఎక్కువ, సో మీ లంగ్స్లో ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో దీనికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ, భస్త్రిక, కపాలభాతి, నాడీ శోధన అంటారు, అవి చేసుకోగలిగితే క్లియర్ అవుతుంది. మీ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది, బట్ బ్రెయిన్కి వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ మీకు కొంచెం కొలెస్ట్రాల్, ఫ్యాట్ చేరుతుంది, ఎందుకంటే ఉన్నటువంటి లూమిన్ షింక్ అవుతుంది. దీనివల్ల కొంచెం బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ హెడేక్స్ వస్తుంటాయి. టెన్షనల్ హెడేక్ అంటే ఇలా ప్రెస్ చేసుకుంటే కానీ తగ్గని కండిషన్ ఉంటుంది. మెడిసిన్ తీసుకున్నా కానీ అదేం తగ్గదు, పడుకొని నిద్రపోతేనే తగ్గుతుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నర్వస్ సిస్టమ్ బాగుంది, ఎమోషన్స్ కంట్రోల్లోనే ఉన్నాయి, మీకు మెమరీ, మతిమరుపు కూడా ఏం లేదు. సో బోన్స్ ఆన్ ద హోల్ మీ కర్వేచర్స్ బాగున్నాయి, నడుము దగ్గర, మెడ దగ్గర, షోల్డర్ దగ్గర బాగున్నాయి. ఎక్కడ కింద పడి యాక్సిడెంట్లు అయ్యి మీ లెగమెంట్స్ స్టేర్ లాంటిది ఏం కాలేదు. బోన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది. బోన్లో మీకు కాల్షియం లాస్ చాలా ఎక్కువ ఉందండి, 0.7 ఉండాల్సింటే 0.94 దాకా పోతుంది. అంటే ఆస్టియోపోరోసిస్ ట్రిగర్ అవుతుంది ఇప్పుడిప్పుడే. అంటే మేబీ మీ ఏజ్ సేఫ్ గార్డ్ చేస్తుంది, 30 years లోపల కాబట్టి మీకు కాల్షియం పోవడం ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు కొంచెం కాల్షియం టాబ్లెట్ తీసుకుంటే పోయిన కాల్షియం రీప్లేస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు వర్కౌట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి, ఏది సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇటువంటి స్టార్ట్ చేస్తే మీ బోన్ నుంచి కాల్షియం పోవడం తగ్గుతుంది. బోన్ గ్రోత్, మీ బాడీలో కాల్షియం పోయేటువంటి దాన్ని రిపేర్ చేసుకునే కెపాసిటీ ప్రస్తుతం చాలా బాగుంది. కాకపోతే పెద్ద బోన్స్లో నుంచి ఎక్కువ కాల్షియం పోతుంది. సో ఎప్పుడైనా కింద పడ్డం కానీ ఏదైనా కానీ జరగడం జరిగితే మీ పెద్ద బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే టెండెన్సీ చూపిస్తుంది. స్మాల్ బోన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీకు మెడ నొప్పి వస్తుందండి, 490 ఉండాలి, 502 చూపిస్తుంది. అంటే మీకు సర్వైకల్ స్పాండిలైటిస్, ఇప్పటికే మెడ నొప్పి, స్టిఫ్నెస్ అది ఉంటుంది, అప్పుడప్పుడు హెడేక్స్ వస్తుంటాయి. ఎవరన్నా పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే రిలాక్స్గా ఉండడం అనిపించడం జరుగుతుంది. నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఏం లేదు మీకు, బట్ బోన్ హైపర్ప్లేసియా, నడుము దగ్గర, మెడ దగ్గర బోన్స్ బోల్గా అవుతున్నాయి. అంటే ఫ్రీక్వెన్సీ ఏదైనా సరే తగిలితే ఫ్రాక్చర్ అయ్యే టెండెన్సీ చూపిస్తుంది. మీరు నెగ్లెక్ట్ చేస్తే స్పాండిలైటిస్గా, డిస్క్ ప్లస్గా కన్వర్ట్ అవుతుందండి. బ్లడ్ షుగర్ ఈజ్ ఫైన్. మీకు ఫ్యామిలీలో కూడా హెరిడిటరీ ప్రాబ్లం ఏం లేదు, డయాబెటీస్. బేసిక్ ఫిజికల్ క్వాలిటీ అంటే మీ బాడీలో హైపాక్సియా అంటారు, అంటే తీసుకున్నటువంటి ఆక్సిజన్ పూర్తిగా సప్లై కాక మధ్య మధ్యలో అల్సర్ లాంటిది వచ్చి ఇలా నోట్తో పీల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు. రెస్పాన్సిబిలిటీ బాగుంది, డిసిషన్స్ బాగా తీసుకుంటున్నారు, మెంటల్ పవర్, ఎంత వర్క్ అయినా చేయగలిగే కెపాసిటీ బాగుంది. వాటర్ షార్టేజ్ పర్లేదు, వాటర్ మెయింటైన్ చేస్తాం, pH బాగుంది. మీ బాడీలో బయట తిరుగుతున్నారు కాబట్టి మీకు టొబాకో, నికోటిన్ అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఇన్హేల్ చేస్తున్నారు. పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. మేబీ కూరగాయలు వాడేటువంటి పురుగు మందులు మీ బాడీ రీటైన్ చేస్తుంది. మీరేం చేస్తారంటే కూరగాయలు తీసుకొని వచ్చేసి నీళ్ళలో ఉప్పేసేసి ఒక 40 నిమిషాలు నానబెట్టేసి తర్వాత వాడుకుంటే ఆ పెస్టిసైడ్ కంటెంట్ తగ్గుతుందండి. మీ బాడీలో కాల్షియం తక్కువ ఉంది, ప్లస్ జింక్ తక్కువ ఉంది, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే అండ్ B2. ఈ B2 డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే పేదాలు పగిలినట్టు కావడం, క్రాక్స్ రావడం, డ్రై అయిపోయినట్టు ఉండడం, అల్సర్స్ లాంటి ఫామ్ కావడం జరుగుతుంది. సెలీనియం తక్కువ ఉంది కాబట్టి మీకు ఆక్సిజన్ సప్లై అనేది ప్రాపర్గా లేదు. విటమిన్ సి తగ్గుతుంది, మీకు ఫ్రీక్వెంట్గా కోల్డ్ అటాక్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి వస్తూ ఉంటాయి. విటమిన్ ఈ తక్కువ ఉంది కాబట్టి మీ నర్వ్ సిస్టమ్ లాగినట్టు, తిమ్మిళ్ళు ఎక్కినట్టు, అప్పుడప్పుడు మంటలు పుట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. వీటికి మెడిసిన్స్ వాడడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ ఉన్నటువంటి డెఫిషియన్సీస్ ఏమున్నాయో మీకు ప్రిస్క్రిప్షన్ వస్తుంది. దాంట్లో ఏ ఫుడ్ ఐటమ్స్ చెప్పారో అవి ఖచ్చితంగా రోజు ఒకసారి తీసుకోవాలి. మెడిసిన్స్ కాకుండా మన బాడీలో ఏ సబ్స్టిట్యూట్స్ తగ్గుతున్నాయో వాటిని, దాని గురించి లైఫ్ స్టైల్ ఏం మోడిఫికేషన్ చేయాలి, వాటర్ ఎక్కువ తాగాల, తక్కువ, ఇది జనరల్ న్యాచురల్ ఉంటుంది, నో మెడిసిన్ ఎట్ ఆల్. అలాగే అమైనో యాసిడ్స్ అండి, బాగా పప్పు తినేశారు, పప్పు, నాన్ వెజ్ బాగా తీసుకున్నారు, ప్రోటీన్ 10 ఐటమ్స్లో 8 ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి మీకు. సో నెగ్లెక్ట్ చేస్తే ఇది గౌట్గా మారుతుంది, కొంచెం జాగ్రత్త పడాలి మీరు. హెవీ మెటల్స్, మీ బాడీలో లెడ్ పాయిజన్ కనిపిస్తుంది, కాడ్మియం అండ్ ఆర్సెనిక్. మేబీ బయట ఈ కోక్ డబ్బాలు ఉంటాయి చూసారా, అల్యూమినియం డబ్బాల్లో ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం, పాలిథిన్ బ్యాగుల్లో స్టోర్ చేసిన ఫుడ్, నాన్ స్టిక్ ప్యాన్స్లో వండినటువంటి ఫుడ్ తీసుకోవడం, అల్యూమినియం పాత్రల్లో వండిన ఫుడ్ తీసుకోవడం, అల్యూమినియం కుక్కర్లో వాడడం, వీటన్నిటి వల్ల మన బాడీలో ఈ హెవీ మెటల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. వీటిని డీటాక్సిఫై చేసుకోవచ్చు అండి ఈజీగా. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకోవడం చేయొచ్చు. ప్లస్ రెసిస్టెన్స్ పవర్, ఇండివిజువల్ రెసిస్టెన్స్ పవర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఒక లింఫ్ నోడ్ ఇండెక్స్ మాత్రమే చూపిస్తుంది. అప్పుడప్పుడు మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, కాఫ్, కోల్డ్ వస్తుంటాయి, కానీ డ్రై ఉంటాయి, అవి వెట్ రావు.
ప్లస్ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ మాత్రమే ఉంది. ఇంకా ఇండివిజువల్ టాన్సిల్ కానీ, బోన్ మ్యారో, స్ప్లీన్, థైమస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇటువంటి ఏవి లేవు. ఓన్లీ రెస్పిరేటరీ ప్రాబ్లం మాత్రమే మీకు కనిపిస్తుంది. ఎండోక్రైన్స్లో కూడా థైరాయిడ్ ఫంక్షన్ కొంచెం తగ్గుతుందండి. 2.9 అంటే 1.9 చూపిస్తుంది మీకు. సో మీరు నెగ్లెక్ట్ చేస్తే వితిన్ 1 ఇయర్లో మీకు హైపోథైరాయిడిజం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ బాగున్నాయి. పారాథైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి మీ బాడీలో నుంచి ఎక్కువ కాల్షియం పోతుంది. అడ్రినల్ గ్లాండ్ అంటే మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు కాబట్టి మీ హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మీరు ఇమ్మీడియట్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. స్విమ్మింగ్ చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఓకే. ప్రాస్టేట్ గ్లాండ్ ఓకే, బట్ ఒక 20 ఇయర్స్ తర్వాత మీకు ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయ్యే ఛాన్సెస్ బాగున్నాయి. ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుతుంది. సో అది యాక్చువల్గా 50 ఏళ్ళ తర్వాత వస్తుంది. మీకు వచ్చే టెండెన్సీ బాగుంది. ఇప్పటి నుంచే కొంచెం జాగ్రత్తలు తీసుకుని వాటర్ ఎక్కువ తాగుతూ కోల్డ్ హిప్ బాత్ లాంటివి, కోల్డ్ కంప్రెస్, తడిబట్ట పొత్తి కట్టు మీద వేసుకుంటారు కదా, అటువంటి కానీ చేయగలిగితే మీకు ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. మేల్ సెక్సువల్ ఫంక్షన్ ఈజ్ ఫైన్. స్కిన్, మీ స్కిన్ ఒకటి బాగా స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ఒకటి స్కిన్ మీద ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయి, చెమట పడితే ఇచ్చాయి, జిడ్డుగా బాగా ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ ఫర్ ఆల్రెడీ డ్రై స్కిన్ బాగా ఎక్కువ ఉంది మీకు. వాటర్ లాస్ ఎక్కువ కనిపిస్తుంది. అక్కడక్కడ రెడ్ స్పాట్స్ కనిపిస్తాయి మీ స్కిన్ మీద. అంటే ఇమ్యూనిటీ సరిపక్క లోపల నుంచి ప్లేట్లెట్ సపోర్ట్ తీసుకుంటుంది బాడీ. అలాగే మెలనిన్ కంటెంట్ ఇప్పుడున్న దానికన్నా కూడా కలర్ ఇంకా తగ్గిపోతున్నారు మీరు. ఇంతకుముందు బాగా కలర్ ఉండేవాళ్ళు అనుకుంటాను. మేబీ బికాజ్ ఆఫ్ డెడ్ స్కిన్ అంతా పేరుకుంటుందండి. అలర్జెన్స్, మీకు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడారు మీరు. ఇంతకుముందు ఏదో ప్రాబ్లం మీద ఎక్కువ వాడినట్టున్నారు. ఉండవలసిన దానికన్నా స్టోర్ ఎక్కువైపోయాయి. అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడారు మీరు. మీకు వాటర్ బోన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. వాటర్ చాలా ప్యూర్ వాటర్ తీసుకోవాలి. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. అలాగే సెల్ ఫోను, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఏసీలు, కంప్యూటర్ కానివచ్చు, వీటికి ఎక్స్పోజ్ కావడం మీ బాడీలో రేడియేషన్ చూపిస్తుంది. అలాగే అల్ట్రావైలెట్ రేస్ అండ్ సన్ రేస్ మీ బాడీలో ఎక్కువ ఉన్నాయండి. మేబీ బయట తిరుగుతారు కదా, సో దాంతో సన్ రేస్ బాగున్నాయి. అంటే వీటికి ఆల్రెడీ ఉండవలసిన రేంజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ వీటికి ఎక్స్పోజ్ అయ్యారంటే మీరు సిక్ అయిపోతారు. కొన్నిసార్లు మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఫీవరిష్ సెన్సేషన్ అనిపిస్తుంది, హెడేక్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర వచ్చినట్టు ఉంటుంది కానీ పడుకుంటే నిద్ర పట్టదు. సో మీరు టెస్టులకు వెళ్ళారనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అన్ని నార్మల్ ఉన్నాయి, రెస్ట్ తీసుకోమంటారు. ఎందుకంటే మీరు ఈ అలర్జెన్స్కి మీ ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్స్పోజ్ అయి ఉంటారు.